ఏమండి 2 పుల్లలు బదులు ఇస్తారు, కొనగానే ఇచ్చేస్తాను. మొదలు పెట్టారా? చూడండి. ఇది కాదండి, అగ్గి పుల్లలు. అగ్గి పుల్లలా? ఇక్కడ కూడా అయిపోయినట్టున్నాయి. ఇదిగోండి 2. నూనె కూడా అయిపోయింది. ఏమండి గిన్నెడు ఉగ్గా? అదే, నేనేమన్నా పసిపిల్లన్నా, మీరేమన్నా పసిబిడ్డ తల్లి? చాలు చాలులే. ఏం కావాలి? నూనె కావాలండి. నూనె కొనగానే ఇచ్చేస్తాను. చాలవే. ఏమండి? రామచంద్ర ప్రభు, తాలింపు గింజలా? అవునండి. ఎట్లా కనిపెట్టారు? మీరు అడిగే వరుసను బట్టి. ఎందుకంటే ఒకేసారి మా ఇంట్లో వచ్చి భోంచేస్తే ఈ గుంజుడి బాధ మీకు నాకు ఉంటదిగా. అమ్మమ్మ, సరుకులు అరువైనా వంట సొంతం అయితేనే రుచండి. పైగా ఇది గుత్తి వంకాయ కూర, అందరికీ కుదరదు. పట్టండి. ఇదిగో ఆవాలు, మినప్పప్పు, ఎండి మిరపకాయ, వెల్లుల్లిపాయ. చాలా కొనగానే ఇచ్చేస్తాను. కరివేపాకు మళ్ళీ పిలుస్తారా? అన్నట్టు మర్చిపోయానండి. పట్టుకోండి. తాలింపుకేగా 2 చాలండి. కొనగానే ఇచ్చేస్తాను. కొనగానే ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడు కొంటారో ఎప్పుడు ఇస్తారో. అన్నం పెట్టమ్మా, ఆకలి దంచిస్తోంది. ఏమిటమ్మా కూర? బీరకాయ కూర. బీరకాయ కూర పాలు పోస్తుండేవా, ఊరికి వేయించావా? లేదు, నా పాలు దొరకలేదు. తాళింపు పోసిన గుమాయించి కొడతా ఉంది. ఎక్కడి నుంచమ్మా? రాము గది నుంచేనా? ఏమిటా? గుత్తి వంకాయ కూర తిరగబోర్లు చేసి నలభీమ పాకం చేస్తున్నాడు. గుత్తి వంకాయ కూర? అమ్మా, అదంటే నాకు చాలా ఇష్టం అమ్మా. కాస్త అడిగి తీసుకురావు. నాన్న, అది నలభీమ పాకం కాదు, బ్రహ్మచారి పాకం. అదే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. తెలీదు. చూడమ్మా, రేపు మళ్ళా చేసి బదులు తీర్చేద్దాం కానీ కాస్త అడిగి తీసుకురమ్మా. మా అమ్మగారు రామచంద్ర ప్రభు. ఏ సీతాదేవి గారు? మరి నలభీమ పాకం మా నాన్నగారు నాలుగు గుంజేస్తుందట. కాస్త పెడతారు, బదులు ఇచ్చేస్తాను. దానిదే ఉందండి. ఒక గిన్నె లేవండి. తెచ్చండి. అంతా పెట్టేయకండి, మీరు కొంచెం ఉంచుకోండి. అమ్మమ్మ, నాకు లేకుండా ఎలాగండి? వంట ఇంకా అవ్వలేదా? అన్నం అడుగుతానండి. చూడండి ముందు. ఆహా, అద్భుతం అమ్మా. నువ్వు అన్నట్టు రాము పూర్వజన్మలో నలుడో భీముడు అయి ఉండాలి, లేకపోతే వంటపడి ఎలా కుదరవు. చాలా బాగుంది. అప్పుడే మర్చిపోతారా? వంకాయ కడుపు నిండిపోయిందమ్మా. మజ్జిగ చూడలేదు అమ్మా. నేనెందుకు వంట చేశాను? ఎలా ఉందండి? ఏసినట్టుంది. ఉప్పు లేదు, కారం లేదు. ఉప్పు కారం నా దగ్గర కావాల్సినంత ఉందండి. కావాలంటే అప్పిస్తాను. ఇంట్లోనే ఉంటానా? గురు గురు అడు చూడు. గురు గురు హోటల్. అవును మరి. అయితే ఆకలిస్తుంది గురు. అయితే ఓ పని చేద్దాం.
ఎలాగూ జైలుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, లోపలికి వెళ్దాం, కడుపు నిండా టిఫిన్ చేద్దాం, బిల్లు కొడదాం. ఇప్పుడు తిరగబడతాడు, పోలీసు వస్తారు, పట్టుకెళ్తారు. పూర్వ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారా? పద పద గురు, ఇక్కడ కూర్చో. ఒక నిమిషం కూర్చో కూర్చో. ఏమున్నాయి? ఇడ్లీ వడ, పొంగల్, ఉప్మా, దోశ, పెసరట్, పూరి. ఏమున్నాయో ఇద్దరికి చెరో ప్లేటు మొత్తం తీసుకొచ్చి పెట్టు. అర్జెంట్ కొట్టరా. అలాగే. ముందు మంచినీళ్ళు పెట్టు. అలాగే. అదంటే ఇసురేస్తావు. ఇచ్చులు పడిపోయింది. ఇంకోటి పెట్టరా. ఇంకేం వెరైటీలు ఉన్నాయి? ఇంకేమీ లేవండి. ఏమీ లేవా? ఓపెన్గా పాలు పడరా. పాలు బిల్లు ఒక ముందు వెళ్ళిపోదామా? బాలేదురా, అస్సలు బాలేదు. వాళ్ళు నమస్కారం. ఏంట్రా బిల్లు అడగలేదు? చూడలేదేమో గురు. అదా మాట్లాడదాం. నమస్కారం. ఏంట్రా ఇప్పుడు కూడా అడగలేదు? వాడు మనల్ని చూడలేదేమో గురు. చెప్పేదా? ఏం బాగాలేదా అని వదిలేసాం. చెత్తలా ఉంది. అదేంటండి, ఏ ఐటమ్ బాగోలేదు చెప్పండి, మేము బాగా చేస్తామండి. వదిలేసాం. మేము బిల్లు ఇవ్వం. అవును, ఈ హోటల్ కొనుక్కుని మంచి ముహూర్తం ఈ రోజే ఓపెన్ చేస్తున్నామండి. ఈవేళ ఎంత తిన్నా ఏం తిన్నా అంత ఫ్రీ అండి. ఎంత తిన్నా ఏం తిన్నా అంత ఫ్రీ అండి. ఫ్రీ? అవునండి, మీ సపోర్టే కావాలండి. ఉంటుందా సపోర్ట్ దానికండి. నమస్కారం. మళ్ళీ తిన్నావా?